పూర్వం ఒక పిసినారి భూమినంతా అమ్మేసి కొన్ని బంగారు నాణాలు కొనుక్కొని తన ఇంటి పాత గోడ దగ్గర గొయ్యి తీసి అందులో దాచిపెట్టి ప్రతిరోజు దాన్ని చూసుకుని ఆనందించి తరించేవాడు. అతని దగ్గర పనిచేసేవాడు ఒకడు ఒకరోజు ఆ పిసినారి గోడ దగ్గరికి పోయి రావడం చూసి అక్కడ దాచిన బంగారు నాణాలను ఆ రోజు రాత్రి దొంగిలించాడు. పక్క రోజు ఆ పిసినారి గోడ దగ్గరికి పోయి చూసి తన బంగారం దొంగిలించబడిందని అర్థం చేసుకున్నాడు. కోపం బాధతో నెత్తి నోరు కొట్టుకుని ఏడ్చి ఏడ్చి అలిసిపోయాడు. పక్కించి అతను చూసి అంతగా ఏడవద్దు, అదేం పెద్ద బాధపడాల్సిన విషయం కానే కాదు. కొన్ని రాళ్లు తెచ్చి మూట కట్టి ఇక్కడే ఆ రాళ్లే బంగారం అనుకుని ఈ భూమిలో మళ్ళీ పాతిపెట్టు. నీవు పాతిపెట్టిన బంగారంతో సమానం ఇది. ఎందుకంటే నీ దగ్గర బంగారం ఉన్నప్పుడు ఎప్పుడూ వాడుకోలేదు కదా. వాడుకోనిది ఎక్కడ ఉంటే లేకపోతే వాడుకోనిది బంగారమైనా రాళ్లైనా ఒకటే. డబ్బుకు ఉన్న నిజమైన విలువ దాన్ని వివేకంగా వాడుకోవడంలో ఉంటుంది.